హైదరాబాద్లో ఫస్ట్ ఆయుష్మాన్ భారత్ టైఅప్ గల కంటి హాస్పిటల్ బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్. క్యాటరాక్ట్, రెటీనా, గ్లాకోమా, లాసిక్ చికిత్సలు చేయబడును. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. డయాబెటీస్ గురించండి. చాలా మంది డయాబెటీస్కి ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం ఫ్రూట్స్ తీసుకోవాలి, ఏం ఫ్రూట్స్ తీసుకోవద్దు, అసలు డయాబెటిక్ ఎందుకు వస్తుంది, డయాబెటీస్కి ఏమన్నా అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అంటుంటారు. నేను ఒకటే అంటాను, డయాబెటీస్ అనేది స్పెషల్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్. మనం సరిగా టైంకి పడుకోకుండా, ఎక్సర్సైజ్ ఏం చేయకుండా, ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినడం అనుకోండి, లైఫ్ స్టైల్ కంప్లీట్గా ఏమవుతుంది, ప్యాంక్రియాస్. ఇప్పుడు డయాబెటీస్ అంటే ఏంటి, మనం తిన్న ఆహారము సాత్వికంగా మంచి ఆహారం ఉంటే మన ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ అది మనం యూటిలైజ్ చేసుకొని అది షుగర్స్ కింద కన్వర్ట్ చేయకుండా హెల్తీగా కాపాడుతుంది. మనం ఓవర్ దెన్ ఇచ్చేసామనుకోండి, ఈ రోజు కావాల్సిన క్యాలరీస్కి ఈ రోజుకి ఎంత కావాలి, స్వీట్ తినొచ్చు, అన్నీ వీళ్ళకి అన్నీ తినాలి. ఇప్పుడు కార్బ్స్ తినాలి, ప్రోటీన్ తినాలి, విటమిన్స్, మినరల్స్ అన్నీ మన బాడీలో మన ఆహారం ద్వారా వచ్చేస్తాయి మనకి లోపలికి. సో మన శరీరంలో కూడా అవయవాలు ఎలా పనిచేస్తాయి, ప్యాంక్రియాస్ ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ ఇన్సులిన్ని బట్టి మనం ఆహారం తీసుకోవాలి. మోర్ దెన్ కార్బ్స్ తీసుకున్నాము, మోర్ దెన్ అంటే ఓన్లీ షుగర్స్ అంటే ఈ బెల్లము, హనీ, షుగరు ఇవే కాదు. మనం తినే ఆహారంలో కూడా ఇప్పుడు రైస్‌లో కూడా సమపాలంగా మనకి గ్లూకోజ్ ఉంటది. అంటే తినే ఆహారంలో కూడా కొద్దిపాటిగా తీపిదనం ఉంటది కాబట్టి దాన్ని మనం ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి మన ప్యాంక్రియాస్ దాన్ని బట్టి యూజ్ చేసుకొని దాని కింద షుగర్స్ కింద కన్వర్ట్ చేయకుండా కాపాడుతది. మోర్ దెన్ ఇచ్చామనుకోండి, ఇంక రైస్ ఒక లిమిట్‌గా తినాలి. మోర్ దెన్ 3 పూట్ల రైస్ తిన్నామనుకోండి, స్లోగా ఇప్పటికేం ప్రాబ్లమ్ ఉండదు. ఫ్యూచర్‌లో స్లోగా మనకి డయాబెటిక్ కింద కన్వర్ట్ అవుతది. అది కూడా ఎవరికి, ఏ పని లేకుండా ఖాళీగా కూర్చొని ఫుల్‌గా తినే వాళ్ళకి డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సిస్టమ్ ముందర కూర్చున్నాం, ల్యాప్‌టాప్ ముందర పని చేస్తున్నాం. బ్రెయిన్ వర్క్ ఉంది, బాడీ వర్క్ లేదు కదా! దానివల్ల ఏమవుతది, ఏం తిన్నా సరే షుగర్స్ కింద కన్వర్ట్ చేస్తది. అప్పుడు షుగర్స్ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతది, ప్యాంక్రియాస్ అనేది ప్రొడ్యూస్ చేసిన ఇన్సులిన్ అనేది బ్యాలెన్స్ అవ్వదు దీనికి దానికి. అప్పుడేమవుతది, షుగర్ పెరిగిపోతది బ్లడ్‌లో. కాబట్టి డయాబెటిస్ అంటే ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే మెయిన్ ఆహారమే. 80% ఆఫ్ ఫుడ్ వల్ల, కరెక్ట్ ఫుడ్ తినకపోవడం వల్ల డయాబెటిస్ వస్తుంది. మంచి ఆహారం తీసుకొని, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండి, ప్రాపర్ స్లీప్ ఉంటే ఖచ్చితంగా మనకి డయాబెటిక్ కంట్రోల్‌లోకి ఉంటది. కంట్రోల్‌లో ఉంటది. లైఫ్ టైమ్ కంట్రోల్‌లో ఉంది. మనం ఎప్పుడు టెస్ట్ చేసుకున్నాం అంటే టాబ్లెట్ ఏసుకోవాల్సిన అవసరం ఏముంది? కంట్రోల్‌లో లేకపోతే పెరుగుతా ఉంటది. డోసేజ్ పెరుగుతా ఉంటది. ఇన్సులిన్ కూడా తీసుకోవాల్సిన అవసరం వస్తది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇన్సులిన్ వాడేవాళ్ళు, డయాబెటిస్ మెడిసిన్స్ వాడేవాళ్ళు ఒకటే చెప్తున్నాను, మంచి ఆహారం తీసుకోండి. నేను చాలా వీడియోస్‌లో క్లుప్తంగా తెలియజేశాను మీకు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే బాడీ తత్వాన్ని బట్టి ఉంటదండి. జనరల్‌గా మన వీడియోస్‌లో అందరూ అంటారు, ఈ రెమెడీ చేస్తే డయాబెటిక్ కంట్రోల్‌లోకి వచ్చేస్తది అని చెప్పి వినేసి ఫాలో అవుతూ ఉంటారు. బాడీ తత్వం ఎలాంటిది, ఇప్పుడు బెండకాయ వాటర్ చాలా మందికి బాగా పనిచేస్తది. నైట్ బెండకాయని సోక్ చేసుకొని మార్నింగ్ లేచి ఉడకబెట్టుకొని తాగితే డయాబెటిక్ ఈజీ కంట్రోల్‌లోకి వస్తది. కొంతమందికి దాల్చిన చెక్క 4, 5 ముక్కలు నీళ్ళలో నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తాగితే డయాబెటిక్ కంట్రోల్‌లోకి వస్తది. కొన్ని మెంతులేసుకొని మరిగించుకొని ఫిల్టర్ చేసుకున్నా కూడా డయాబెటిక్ కంట్రోల్‌లోకి వస్తది. కానీ బాడీ తత్వాన్ని బట్టి అది మెంతులు పడతాయా లేదా? దాల్చిన చెక్క పడతదా లేదా? బెండకాయ పడతదా లేదా? కొంతమందికి నల్ల జీలకర్ర అద్భుతంగా పనిచేస్తది. నల్ల జీలకర్రని మనం వాడే పద్ధతి కరెక్ట్‌గా తెలిస్తే డయాబెటిక్‌కి జీరో మెడిసిన్ జేసుకోవచ్చు. కానీ అది బాడీ తత్వాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. మనకు తెలిసిన డాక్టర్స్ దగ్గర గాని, ఎక్కడైనా వెళ్లి నా బాడీకి ఏం సూట్ అవుతది, ఫస్ట్ ఆహారం గురించి తెలుసుకోండి. డయాబెటిస్ వచ్చిన వెంటనే కంగారు పడిపోయి మెడిసిన్స్ అని ఇది అయిపోకండి. సో, డయాబెటిస్‌లో కూడా హెచ్‌బీఏ1సీ అని ఉంటది. 3 మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అవి ఎంతున్నాయో చూసుకోవాలి. ఫాస్టింగ్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఇవి ఎక్కువ ఉన్నాయనుకోండి, ఫస్ట్ మనం ఏం చేయాలి, నిద్ర కరెక్ట్ చేసుకొని, ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ చేసుకొని, షుగర్స్‌ని కంట్రోల్ చేయాలి. అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ షుగర్స్ అంటే రైస్ కొద్దిగా కంట్రోల్ చేయాలి. కొద్దిగా మిల్లెట్స్‌లోకెళ్ళాలి. మంచి ఆహారము, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇలాంటివి తీసుకుంటూ ఉంటే మనం లైఫ్ స్టైల్ మార్చుకున్నాం గదా! సో, హెచ్‌బీఏ1సీ ఆటోమేటిక్‌గా మీరు ఏం చేయాల్సిన ప్రయత్నం లేదు. జస్ట్ మంచి ఆహారం, మంచి నిద్ర, మంచి యాక్టివిటీ ఇవి కరెక్ట్ ఉంటే షుగర్ కంట్రోల్‌లోకి వచ్చేస్తది డెఫినిట్‌గా. అప్పుడు ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేదు, అన్‌కంట్రోల్‌గా పెరుగుతూ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళ బాడీ తత్వాన్ని తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళ నాడి చూసి వాళ్ళ బాడీ వాతమైన బాడీయా? లేకపోతే కఫం ఎక్కువుందా? శరీర తత్వం ఏంటి వాళ్ళది చూసుకొని, వాళ్ళకి ఏ ఆహారం పడతది, ఏ ఆహారం పడదో తెలుసుకొని చేసుకోవాలి డైట్ గూడా. చాలామంది వింటూ ఉంటారు, నా వీడియోస్ కూడా విని నేను డయాబెటిక్ కంట్రోల్ చేసుకున్నాను మేడం అంటుంటారు. కొంతమంది ఇంకొకరు కూడా చెప్తున్నారు, నాకు డయాబెటిక్ కంట్రోల్ అవ్వలేదు మేడం ఆ వీడియో విన్నాక అంటారు. సో, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే బాడీ తత్వం మనం ఒకరే ఓన్లీ డయాబెటిస్ గురించే మాట్లాడాం. మీకు డయాబెటిస్‌తో పాటు బీపీ ఉందా? మీకు డయాబెటిస్‌తో పాటు బరువున్నారా? మీకు డయాబెటిస్‌తో పాటు ఇన్సోమియా ఉందా? డయాబెటిస్‌తో పాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందా? డయాబెటిస్‌తో పాటు థైరాయిడ్ ఉందా? ఇవన్నీ సమస్యలకి ఓన్లీ మెంతులే కాకుండా ఇంకొకటి ఎక్స్‌ట్రా యాడ్ చేయాలి. ఎప్పుడు ఆ శరీరంలో ఉన్న సమస్యని బట్టి. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎవ్వరైనా సరే, స్పెషల్లీ డయాబెటిక్ ఉండేవాళ్ళు గానీ, బీపీ ఉండేవాళ్ళు గానీ, థైరాయిడ్ ఉండేవాళ్ళు గానీ, రకరకాల ఇంక సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు ఏదున్నా సరే, ఫస్ట్ వాళ్ళ ఆహారం ఏం తినాలో తినకూడదో డాక్టర్‌నెళ్లి కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళ బాడీ తత్వాన్ని తెలుసుకొని, వాళ్ళకప్పుడు ప్రాపర్ డైట్ రాసామనుకోండి, అది పర్ఫెక్ట్‌గా ఫాలో అయ్యారనుకోండి,
ఎన్ని రోజులండి 15, 20 రోజులు పడుతుంది డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి. పెద్ద కష్టం కూడా లేదు. బట్ ఆ 10, 15 రోజుల్లో డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని పర్ఫెక్ట్‌గా ఫాలో అయిన తర్వాత అది జీవితాంతం చేయకపోతే మళ్ళీ మీరు పెరుగుతూనే పోతాది. సో, కాబట్టి లైఫ్ స్టైల్ ఒకసారి మార్చుకుంటే ఖచ్చితంగా అది లైఫ్ టైమ్ ఫాలో అవ్వాలి. అది ఫాలో అవ్వలేదనుకోండి ఎంత డైట్ చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఫస్ట్ మంచి ఆహారం, మంచి నిద్ర అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ 3 కరెక్ట్‌గా ఉంటే ప్యాంక్రియాస్ ప్రాపర్‌గా స్టిమ్యులేట్ అవుతది. ప్రాపర్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తది. మనం తినే ఆహారంలో పెద్ద గ్లూకోజెస్ ఇవన్నీ షుగర్స్ ఏం లేవు కాబట్టి 2 బ్యాలెన్స్ అవుతాయి. ప్యాంక్రియాస్ వర్క్ చేసిన దాన్ని బట్టి మన బాడీ కూడా రెస్పాండ్ అయిందనుకోండి హ్యాపీగా డయాబెటిక్ కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి చాలామంది బెల్లం మంచిదా? హనీ మంచిదా? షుగర్ మంచిదా? ఏది మంచిది? ఏది తినాలి? అంటుంటారు. నేను ఒకటే అంటాను. ఏది మంచిది గాదు. ఏదైనా సరే హనీ, బెల్లము దాంట్లో షుగర్స్‌లోనే కాదు. మనం తినే ఆహారంలో గూడా మనకి ఎక్కువుంటాయి షుగర్ లెవెల్స్. అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువుంటాయి. సో, దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. బాడీ తత్వాన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఫ్రూట్స్‌లో కూడా జామకాయ తీసుకోమంటాం. కొంతమందికి పపాయ తిన్నా కూడా షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ పపాయ అందరూ తినమంటారు గదా! మనం డయాబెటిస్ అంటే వాళ్ళ బాడీ తత్వం తెలుసుకోవాలి అక్కడ అంతే. జామకాయలు, పపాయ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మకాయలు, యాపిల్స్ ఇవన్నీ షుగర్‌ని పెంచవు. కానీ వాళ్ళ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి మనం చెప్పాలి. కాబట్టి ఫస్ట్ డయాబెటిస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు కన్సల్ట్ అవ్వాల్సింది ఫుడ్ కరెక్ట్‌గా తీసుకోవాలా? లేదా? అని తెలుసుకోండి ఫస్ట్. లైఫ్ స్టైల్‌ని మార్చుకోండి. అయినా పెరుగుతుంది అంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికెళ్లి దానికి కరెక్ట్ సూచనలు, సమాధానాలు తీసుకొని దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. కాబట్టి ఉంది సమస్య నాట్ ఓన్లీ డయాబెటిసే కాదు. ఏ సమస్య ఉందని ఫస్ట్ కంగారు పడిపోకండి. ఎందుకొచ్చిందో వచ్చింది. దాన్ని తగ్గించుకునేది కూడా మనమే. దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకొచ్చిందని ఒక మూల పడి కూర్చొని బాధపడుతుంటే ఏమవుతది పెరుగుతా పోతండి ఆ సమస్య. దానికి తోడుగా ఇంగా 4, 5 బంధువుల్లాగా ఇంకో 4, 5 సమస్యలు వస్తూ ఉంటాయి. కంగారు పడొద్దు. ఏ సమస్య వచ్చినా ఫస్ట్ మనోధైర్యం ఇంపార్టెంట్. మన ఆనందమే మన ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుతుంది. కాబట్టి మనం ఆనందమే మెయిన్ ఆనందం మహాభాగ్యం. ఆనందంగా ఉండండి. స్ట్రెస్ తీసుకోకండి. సమస్య ఎందుకొచ్చిందో ఫస్ట్ మీకు మీరు తెలుసుకోండి. మేబీ నిద్రపోవట్లేదేమో కరెక్ట్ చేసుకోండి నిద్ర. మోషన్‌కెళ్ళట్లేదు కరెక్ట్ మోషన్ చేసుకోండి. మోషన్ అయ్యేటట్టు చూసుకోండి. అంటే ఆహారంలో అవకతవకలు ఉంటేనే మోషన్ సరిగ్గా రాదు. సో, ఆహారాన్ని కరెక్ట్ చేసుకోండి అన్నీ సెట్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ కంగారు పడొద్దండి ఏ సమస్యొచ్చినా. ఏం తిన్నా, ఏం తినకపోయినా షుగర్ పెరుగుతుందంటే బాడీని బట్టి ఉంటది. వాటిని కరెక్ట్ చేసుకొని మంచి ఆహారం తీసుకొని తెలుసుకొని తినండి. నేను అదే చెప్తున్నాను. రెమెడీ చెప్తా అన్నారు. రెమెడీ కాకుండా ఏవేవో చెప్తున్నారు అంటుంటారు చాలామంది. నాకు తెలుసు. ఎందుకంటే సో, రెమెడీ చెప్పడానికి రెడీగా ఉన్నానండి. ఎన్ని వందల, వేల, లక్షల రెమెడీలు నేను చెప్తాను. కానీ చెప్పడానికి ముందు శరీర తత్వం ఏదో తెలుసుకొని చెప్పాలి గదా! ఇప్పుడు ఓన్లీ జనరల్‌గా డయాబెటిస్ కంట్రోల్ జేయడానికి దాల్చిన చెక్క, మెంతులు రెండిటిని ఎండబెట్టి పౌడర్ జేసుకోండి. ఆ పౌడర్‌ని మంచిగా పావు స్పూన్ ఎందుకంటే కొద్దిగా దోరగా వేపేసుకోవచ్చు. కొద్దిగా లైట్‌గా ఎండకు పెట్టిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకొని దాన్ని మజ్జిగలో డిన్నర్ లంచ్ తర్వాత మజ్జిగలో కలుపుకొని తాగండి. షుగర్ కంట్రోల్‌లోకి వస్తదని నేను చెప్తాను రెమెడీస్. రెమెడీ నిజంగానే ఎఫెక్టివ్‌గా పనిచేస్తదంటే వాళ్ళ బాడీ తత్వం తెలుసుకోవాలని చెప్పుకోవాలి గదా! అది నేను చెప్తున్నా. సో, ఆ సమస్యతో పాటు ఇంకో సమస్య ఉంటే ఈ రెమెడీ మారిపోతది. ఫస్ట్ అది తెలుసుకోండి. యూట్యూబ్ చూడడం అంటే జస్ట్ అవగాహన కోసమే చూడాలి. మనం అప్లై చేసుకునే ముందు మనకు తెలిసిన డాక్టర్ మేమేమని కాదు. మీకు తెలిసిన డాక్టర్ దగ్గరికెళ్లి ఒక సలహా తీసుకున్న తర్వాత ఫాలో అయితే మంచిది. మీకు మంచి సజెషన్ అంటున్నా నేను. ఎందుకంటే అందరం చూస్తాము. అందరిది వాళ్ళది ఫాలో అయ్యి, వీళ్ళది అందరిది ఫాలో అయితే ఏమవుతది? క్లమ్జీ అయిపోతది బాడీ. డస్ట్‌బిన్‌లో అన్నీ పడేసామనుకోండి ఏమవుతది? ఎళ్లి తీసుకెళ్ళి పడేసేయాల్సొస్తది డస్ట్‌బిన్. అలాగా మనం ఇచ్చే ముందు మన శరీరానికి ఫస్ట్ భయం ఉండాలి. అరే! ఇది ఫాలో అవ్వడానికి ముందు నా బాడీ ఇది కరెక్ట్‌గా తీసుకుంటదా? నా బాడీకి ఇది సెట్ అవుతదా? నిజంగానే సెట్ అయితేనే తీసుకోవాలి గానీ అన్నెసెసరీ ఎందుకు పాడు చేసుకోవడం. కాబట్టి పాజిటివ్ థింకింగ్ స్పెషల్లీ ఆహారాన్ని కరెక్ట్‌గా తీసుకుందాం, టైంకి తీసుకుందాం, నిద్ర తొందరగా పడుకుందాం, ఎక్సర్సైజ్ చేసుకుందాం. బాడీ తత్వం గురించి తెలుసుకొని దాన్ని బట్టి ఫాలో అవుదాం. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.